అక్కడ పోయినాం జరిగిన తర్వాత ప్రభుత్వం స్పందించి మా కలెక్టర్ గారు చర్చలకు పిలవడం జరిగింది. ఈ చర్చల్లో భాగంగా మా ప్రతిపాదనలు ముందడ పెట్టడం జరిగింది. మేడం నిన్ననే ప్రభుత్వానికి అన్నీ పంపించానని చెప్పారు. ప్రభుత్వం స్పందించి ఫ్యాక్టరీ నిర్మాణం ఇప్పటికిప్పుడు ఆపివేయాలని తెలియజేయడం జరిగింది. దానికి మేము సంతోషిస్తూ రాబోయే రోజులలో ఫ్యాక్టరీని కంప్లీట్గా మా దిలార్పూర్ మండల్ దిలార్పూర్ గుండంపల్లి మధ్యన ఉండేది ఆ నిర్మాణమే కాదు, ఆ ఫ్యాక్టరీ ఇక్కడ నుంచి తరలించాలని మేము కోరుచున్నాము. అప్పటి వరకు మేము ఉద్యమాన్ని తాత్కాలికంగా ఆపివేస్తాము. దయచేసి ప్రభుత్వం ఈ ఫ్యాక్టరీ తరలించినప్పుడు మేము క్షేమంగా ఎలాంటి ఉద్యమాలు చేయము, ప్రభుత్వానికి సహకరిస్తాము. నిన్న మొన్న జరిగిన ఈ జనగణన కూడా మేము సహకరిస్తాం రాబోయే రోజుల్లో, కులగణన కూడా. కాబట్టి మా కలెక్టర్ గారికి, ఎస్పీ గారికి మరియు వివిధ మా ప్రతిపాదన ఒకే ఒక్క డిమాండ్తో మేము అప్పటి నుంచి చేస్తున్నాము. మా ఫ్యాక్టరీ దిలార్పూర్ గుండంపల్లి మధ్య ఉన్న ఫ్యాక్టరీని కంప్లీట్గా ఇక్కడ నుంచి తరలించాలి. నిన్న దిలావర్పూర్ ఇన్సిడెంట్లో మన చీఫ్ మినిస్టర్ గారు దృష్టిలో తీసుకువెళ్ళడం జరిగింది. గవర్నమెంట్ కూడా ప్రజా ఏం కూడది అదే డెఫినెట్గా ఇవ్వాలి వాళ్ళ ఆలోచన. అందువల్ల ఇది ఫ్యాక్టరీ వర్క్ ఈజ్ కెప్ట్ ఇన్ అబియన్స్. సో ప్రజాతో కూడా ఇదే రిక్వెస్ట్ ఉన్నాయి, ప్లీజ్ అవాయిడ్ బిలీవింగ్ ఎనీ రూమర్స్. గవర్నమెంట్ ఈజ్ ఇన్ సపోర్ట్ ఆఫ్ యూ. ఇది ప్రజాపాలన, ఇది రైతు పాలన ఉంది. సో ఐ రిక్వెస్ట్ ఎవ్రీవన్ టు ప్లీజ్ అవాయిడ్ ఎనీ కైండ్ ఆఫ్ రూమర్స్ ఇన్ దిస్. ఏదో ఎవరైనా చెప్పినా కూడా నమ్మకూడదు. ఫ్యాక్టరీ ఈజ్ కెప్ట్ ఇన్ అబియన్స్. కన్స్ట్రక్షన్ వర్క్ కూడా ఆపడం జరిగింది. ఇప్పుడు ఏం కన్స్ట్రక్షన్ వర్క్ నడవదు. మన తరఫు నుంచి కూడా రిపోర్ట్ పోయింది. థ్యాంక్ యూ. ఇంతకుముందు వాళ్ళు వచ్చారు, మనతో కూడా చాలా డీటెయిల్గా చర్చ చేయడం జరిగింది. వాళ్ళు ఇంతకుముందు కూడా వాళ్ళు వచ్చారు, ఇది ఫస్ట్ టైం కాదు, ఇది చాలా పాత విషయం యాక్చువల్లీ. సో ఇప్పుడు కూడా చర్చ జరిగింది. అండ్ మనకు కూడా వాళ్ళకి అష్యూరెన్స్ ఇచ్చాము దట్ వాళ్ళకి ఏదో ఇష్యూ ఉన్నాయి, మనం డెఫినెట్గా వాళ్ళ పరంగా కూడా ఆలోచన చేస్తున్నాము ఇప్పుడు కూడా. సో వాళ్ళు కూడా కొద్దిగా సాటిస్ఫైడ్గా వెళ్ళారు. మళ్ళీ ఇప్పుడు వాళ్ళు వెళ్ళి మళ్ళీ ఇది ధర్నా బంద్ చేస్తారు, అది కూడా మనకి హామీ ఇవ్వడం జరిగింది. ఇప్పుడు మనం చూడాలి పరిష్కారం. అవును, అంటే ఫ్యాక్టరీ మన కెప్టెన్ అబియన్స్ కదా. వాళ్ళు ఏమన్నా అన్నారు మేడం? ఇంకా చేశారు వెళ్ళారు. వాళ్ళకి ఒకటే రిక్వైర్మెంట్ ఫ్యాక్టరీ బంద్ చేయాలి. సో అది సీఎం గారి దృష్టిలో పోయింది. సీఎం గారే వాళ్ళ తరఫు నుంచి స్పెషల్గా ఇంటర్వ్యూన్ చేసి హామీ ఇచ్చారు. కాబట్టి ఇప్పుడు వాళ్ళు సాటిస్ఫైడ్గా వెళ్ళిపోయారు. మీరు తాత్కాలికంగానే పనులు నిలిపివేస్తాం, అది ప్రాసెస్లో ఆల్రెడీ పోయింది అంతే, పేపర్ వర్క్స్ కదా.